నమస్కారం అండి. నేను డాక్టర్ యుగంధర్ శర్మ, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ, రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్, కార్ఖానా, సికింద్రాబాద్. రేడియేషన్ పద్ధతుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. రేడియేషన్ బయట నుంచి ఇచ్చేది, అంటే దూరం నుంచి చేసేదాన్ని మనం ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ అంటాం. పాత పద్ధతుల్లో చేసేదాన్ని మనం కన్వెన్షనల్ రేడియోథెరపీ అంటాం అనమాట. అంటే పాత పద్ధతుల్లో మనం ట్రీట్ చేసే శరీర భాగమే కాకుండా కొంత దానికి అటు ఇటుగా ఉన్నటువంటి నార్మల్ టిష్యూస్ కూడా రేడియేషన్ వెళ్తూ ఉండేది. దానివల్ల పాతకాలంలో క్యూర్ రేట్స్ కొంచెం తక్కువ ఉండి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ప్రస్ఫుటంగా కనపడుతూ ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ హెడ్ అండ్ నెక్ మ్యాలిగ్నెన్సీస్ అంటాం. అంటే నోటి లోపల వచ్చేటువంటి క్యాన్సర్ని హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటాం అనమాట. పాత పద్ధతుల్లో ట్రీట్ చేసినప్పుడు అంత హై డోస్ ఇవ్వలేకపోవడం, దాని తర్వాత పేషెంట్కి ఉమ్మి ఆరిపోవడం, తర్వాత పళ్ళలో ప్రాబ్లమ్స్ రావడం, దవడ ఎముకలో ప్రాబ్లమ్స్ రావడం, ఇట్లాంటివి వస్తూ ఉండేవి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన టెక్నిక్స్ ఆర్క్ థెరపీ, ర్యాపిడ్ ఆర్క్ థెరపీ అంటాము. అలాగే ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ, ఐఎంఆర్టీ అని, ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ, ఐజీఆర్టీ అని చెప్పేసి కొత్త పద్ధతులు వచ్చాయి. ఈ పద్ధతుల్లో ఏమిటి అంటే మనం పిన్ పాయింట్ గా, టార్గెటెడ్ గా, ఎగ్జాక్ట్ గా డిసీజ్ కి మనం ఎక్కడికి వెళ్ళాలో రేడియేషన్ అదే చూస్తూ ఎగ్జాక్ట్ గా అక్కడికే డెలివరీ చేస్తాం అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే పక్కన ఉండే నార్మల్ టిష్యూకి అసలు ఎఫెక్ట్ కాకుండా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమాత్రం లేకుండా, లేదంటే మినిమల్ గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటూ మనం పేషెంట్కి కంప్లీట్ క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో రేడియేషన్ అనేది రాడికల్ ఇంటెంట్ రేడియేషన్ థెరపీ, అంటే క్యూరేటివ్, ఎక్కువ రోజులు చేసేటువంటి రేడియేషన్ అనమాట. 33 to 35 days చేసేటువంటి రేడియేషన్. అలాగే అడ్జువెంట్ రేడియేషన్ అంటాం, అంటే ఆపరేషన్ తర్వాత చేసేటువంటి రేడియేషన్. ఇందులో తక్కువ రోజులు చేస్తాం. అలాగే ప్యాలియేటివ్ రేడియేషన్ థెరపీ, అంటే ఉపశమనం కోసం. ఇప్పుడు 4వ స్టేజీ క్యాన్సర్లో క్యూర్ చేయలేని పరిస్థితుల్లో వచ్చినప్పుడు పేషెంట్కి పెయిన్స్ ఉండొచ్చు, బ్లీడింగ్ ఉండొచ్చు, లేదంటే ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉండొచ్చు. వాటిని ఉపశమనం చేయడానికి ఉపశమనం కింద చేసేది ప్యాలియేటివ్ రేడియేషన్. అత్యంత తక్కువ రోజుల్లో, 1 రోజులో చేయొచ్చు, 5 రోజుల్లో చేయొచ్చు, 10 రోజుల్లో చేయొచ్చు. సో ఇన్ని పద్ధతుల్లో మనం రేడియేషన్ని అన్ని రకాలుగా ఉపయోగించవచ్చు. ఒక స్టడీ ప్రకారం చూస్తే ఒక 100 మంది క్యాన్సర్ పేషెంట్లు తీసుకుంటే అందులో ఒక 60 మందికి 70 మందికి ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగే క్రమంలో ఏదో ఒక టైంలో రేడియేషన్ అవసరం పడుతుంది అనమాట. సో ఈ రేడియేషన్ ఇచ్చే పద్ధతుల్లోనే ఇప్పుడు వచ్చిన కొత్త మార్పులు ఏమిటి అంటే తక్కువ రోజుల్లో రేడియేషన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, బ్రెస్ట్ క్యాన్సర్ రేడియేషన్ మనం ప్రీవియస్గా 25 రోజులు, 30 రోజులు చేసేవాళ్ళు, ఇప్పుడు 15 రోజులే చేస్తున్నాం. అండ్ బ్రెయిన్కి వేరే పద్ధతుల్లో చేసేది ఉందన్నమాట. అది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం.